శ్రీలంకలో దిత్వా తుఫాను భారీ విధ్వంసాన్ని సృష్టించింది. వారం రోజులుగా శ్రీలంకలో వర్షాలు కురుస్తున్నాయి. తుఫాను ధాటికి కొండ చర్యలు విరిగిపడడంతో భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఇప్పటివరకు 123 మంది మరణించారు. 130 మంది గల్లంతయ్యారని విపత్తు నిర్వహణ కేంద్రం వెల్లడించింది. వారం రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా 43,995 మందిని ప్రభుత్వ పునరావాస కేంద్రాలకు తరలించారు. 600కు పైగా ఇళ్లు, పాఠశాలలు దెబ్బతిన్నాయి. పలు వంతెనలు కొట్టుకుపోయాయి. అనేక రహదారులు, పొలాల జల దిగ్బంధం అయ్యాయి. వరదల కారణంగా 48,000 మంది ప్రభావితమయ్యారు. 14,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు అధికారులు. తుఫాను కారణంగా పలు విమానాలు రద్దయ్యాయి. దాదాపు 300 మంది భారతీయులు 3 రోజులుగా కొలంబోలో చిక్కుకున్నారు. ఇందులో 150 మంది తమిళులున్నారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఎయిర్పోర్ట్లో ఆహారం, నీరు, కనీస సౌకర్యాలు లభించడం లేదని అన్నారు. విపత్కర పరిస్థితుల్లో శ్రీలంకకు అండగా నిలిచింది భారత్. దిత్వా తుఫాను దాటికి దెబ్బతిన్న శ్రీలంకకు అత్యవసరంగా మానవతా సాయాన్ని అందించింది. ఆపరేషన్ సాగర్ బంధు పేరుతో C-130J విమానం కొలంబోకు చేరుకుంది. ఆహారం, టెంట్లు, టర్పాలిన్లు, దుప్పట్లను శనివారం పంపిణీ చేశారు. అంతకుముందే శ్రీలంకకు అత్యవసరంగా ఐఎన్ఎస్ విక్రాంత్, ఐఎన్ఎస్ ఉదయగిరి 4.5 టన్నుల డ్రై రేషన్, 2 టన్నుల తాజా రేషన్, నిత్యావసరాలను శుక్రవారం పంపిణీ చేశాయి. వరదల్లో గల్లంతైన వారిని రక్షించేందుకు భారత బలగాలు రంగంలోకి దిగాయి. 8వ బెటాలియన్కు చెందిన కమాండెంట్ పీకే తివారీ నేతృత్వంలో బలగాలు శ్రీలంకకు చేరాయి. 80 మంది రెస్క్యూయర్లు మరియు 4 డాగ్స్తో కూడినటువంటి 2 NDRF బృందాలు శనివారం ఉదయం కొలంబో చేరుకున్నాయి. వరదల్లో గల్లంతైన వారిని రక్షించేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు ఆపరేషన్ కొనసాగుతోంది. శ్రీలంకకు సహాయం అందించేందుకు భారత్ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. తుఫాను ధాటికి ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆపరేషన్ సాగర్ బంధుతో మరింత సహాయం చేసేందుకు సిద్ధమన్నారు.